తులసి తులసి గారు, నా చేయి వదలండి. నన్ను భరించాల్సిన అవసరం, ఉద్ధరించాల్సిన అవసరం ఎవరికీ లేదు. బయటికి వెళ్ళండి. ఇక మీరు వెళ్ళొచ్చు. వెళ్ళిపోండి. లక్ష్మి, తులసి, చేసిన తప్పు సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. దూరమైన బంధాలు మళ్ళీ దగ్గరయ్యే అవకాశం వచ్చిందని సంతోషపడాల్సిన ఆ గోవర్ధన్ మనల్ని అంతా అవమానించడం జీర్ణించుకోలేకపోతున్నాను. ఆ లక్ష్మి కూడా తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది. మనల్ని బయటికి వెళ్ళమని తన మీద మనం పెట్టుకున్న నమ్మకాన్నే చంపేసింది. నానా, ఆ రోజు మావయ్య విషయంలో మీరు మోసపోయారు. ఇప్పుడు మీతో పాటు నేను ఆయన కూతురు విషయంలో మోసపోయాను. తరం మారినా మోసం మారలేదు. మోసపోతూనే ఉన్నాం తులసి. ఏమండి, ఆ గోవర్ధన్ విషయంలో మీరెన్నైనా అనండి, నేను నమ్ముతాను. కానీ లక్ష్మి అలా ప్రవర్తించిందంటే నేను నమ్మలేకపోతున్నానండి. అంత ఆవేశంగా మాట్లాడింది కదమ్మా. మనసులో మన మీద అభిమానం ఉంటే అలా మాట్లాడేదా? ఇంకా నువ్వు లక్ష్మిని నమ్ముతున్నావంటే నీ అంత అమాయకురాలు ఇంకెవరు ఉండరమ్మా. జ్యోతి, లక్ష్మి నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిందిరా. అంత తొందరగా మనసు చంపుకొని తన నిర్ణయాలు మార్చుకోదు. వాళ్ళ నాన్న భయపెట్టి బలవంతంగా పెళ్లి చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. లక్ష్మి మనతో కలిసి తిరగడం, మన కుటుంబంతో సన్నిహితంగా ఉండడం నందిని అంతా గమనించింది. మన మీద ప్రతీకారంతో లక్ష్మిని మన కుటుంబానికి దగ్గర కానివ్వకుండా చేయటానికే ఆ నందిని కుట్ర చేస్తుంది. ఈ కుట్ర అర్థం కాని పిచ్చి మనిషి ఆ గోవర్ధన్ నందినిని గుడ్డిగా నమ్మేస్తున్నాడు. నందిని అలాంటి మనిషే గాని లక్ష్మి మన మీద ఆవేశపడ్డమే అనుమానంగా ఉంది తులసి. లక్ష్మి మనసేంటో మీ అందరికంటే నాకు బాగా తెలుసండి. తను కావాలని మన మనసు గాయం చేయదు. దాని వెనక ఏదో అర్థం ఉంది. అమ్మా, లక్ష్మి ఫోన్ చేస్తుంది. తనకి 100 ఏళ్లురా. హలో లక్ష్మి. అత్తయ్య, నువ్వు, మావయ్య, జ్యోతి అందరూ నన్ను క్షమించాలి. ఐఎమ్ సారీ అత్తయ్య. నా పెళ్లి నా ఇష్టం, మా నాన్న ఇష్టం. అడగడానికి మీరెవరు అని నేను మిమ్మల్ని అనడం, బయటికి వెళ్ళిపోమనడం నేను మనస్ఫూర్తిగా అన్న మాటలు కాదు, గొడవ ఆపడానికి అన్న మాటలు. నాన్న చాలా ఆవేశంలో ఉన్నారు. మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జ్యోతిని లోపల వేయిస్తానన్నారు. ఆ మనిషి అన్నంత పని చేసినా ఆశ్చర్యం లేదు. అంత రాక్షసత్వంతో ఆలోచిస్తున్నాడు.
ఈ పెళ్లి చూపులు నీ ఇష్టంతోనే జరుగుతున్నాయని ముఖ్యంగా ఆ నందిని కనిపించాలి. కాదు కూడదని నువ్వు ఎదురు మాట్లాడితే మీ అమ్మను చంపడానికి కూడా వెనుకాడని వాడిని నేను. ఆ జ్యోతిని ఏం చేస్తానో ఆలోచించుకో. నాన్న, నాన్నను కనుకే చెప్తున్నాను. కన్నవాళ్లగా మాకు నీ మీద ప్రేమ ముఖ్యం, కానీ ఆ జ్యోతి మీద ప్రేమ ముఖ్యం కాదు. అయినా సరే వాడే కావాలి కావాలి అని పట్టుబట్టావనుకో, వాడి మీద క్రిమినల్ కేసు ఇరికించి లోపల వేయించి కొట్టించడమే కాదు, లాకప్ డెత్ చేయిస్తాను. నాన్న, వాడు ప్రాణాలతో ఉండాలని కోరుకుంటే ఇక్కడ నేను అనుకున్నదే జరగాలి. అర్థమైందా? అత్తయ్య, మీ కుటుంబానికి అవమానం జరిగినా, జ్యోతి దూరమైనా నేను తట్టుకోలేనత్తయ్య. లక్ష్మి, ఎలాంటి అనర్థాలు జరగకూడదనే ఉద్దేశంతోనే నేను అలా మాట్లాడాను. కానీ నేను మా నాన్నలా మారిపోలేదు, అలా ఎప్పటికీ మారిపోను కూడా. లక్ష్మి, నీ మనసేంటో నాకు తెలుసు. ఈ విషయమే ఇంట్లో మీ మావయ్యకి జ్యోతికి చెప్తున్నాను. ఇంతలో నువ్వే ఫోన్ చేశావు. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం అత్తయ్య. నేనెప్పటికీ మీ కొడల్ని అత్తయ్య. మీరు ఎలా ప్లాన్ చేస్తారో చేయండి. మా నాన్న అహంకారానికి దౌర్జన్యానికి దూరంగా మా పెళ్లి జరిపించండి. నన్ను మీ ఇంటి కోడల్ని చేసుకోండి. లక్ష్మి, మీ పెళ్లి మా బాధ్యత. నేను జరిపిస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు. మీ మీద నాకు నమ్మకం ఉంది అత్తయ్య. అన్నట్టు జ్యోతికి నేను సారీ చెప్పాలి. ఒకసారి ఫోన్ ఇస్తారా? జ్యోతి నీ బాధంతా స్పీకర్లో వింటూనే ఉన్నాడు. లక్ష్మి, మాట్లాడు. రే జ్యోతి, మాట్లాడరా. హలో లక్ష్మి. జ్యోతి, ఐఎమ్ సో సారీ. నన్ను నువ్వు అపార్థం చేసుకున్నావు కదా. అవును లక్ష్మి, కానీ అమ్మ నిన్ను నమ్మింది. ఇప్పుడు నువ్వేంటో క్లియర్గా అర్థమైంది. ఎంతో ప్రాణంగా ప్రేమించిన నేను నువ్వు మారిపోయావేమోనని ఒక్క క్షణం అనుమానించాను. నేను కూడా నీకు సారీ చెప్పాలి. ఐఎమ్ సారీ లక్ష్మి. చెప్పమ్మా. ఆ తులసి వాళ్ళొచ్చి గొడవ చేసినా మీరు మా వైపే నిలబడ్డారు. చాలా సంతోషం గోవర్ధన్ గారు. నేను మీకు మాట ఇచ్చాను, మా అమ్మాయి మీ ఇంటి కోడలవుతుంది, అంతే. తులసి మావయ్య గారికి ఇచ్చిన మాట తప్పారు, కానీ కూతురు విషయంలో మాట నిలుపుకుంటారట. మరీ ఇంత పంతం పనికిరాదు. మీరు మాట తప్పరన్న నమ్మకం మాకుంది. అందుకే నిశ్చితార్థం పెట్టుకున్నాం. ఆ తర్వాత వెంటనే పెళ్లి. ఒక శుభకార్యం అనుకున్న తర్వాత వెంటనే జరిపించాలి. అదే మనందరికి మంచిది. అలాగే జరిపిద్దామమ్మా. అన్నట్టు నా తమ్ముడు లక్ష్మితో కలిసి షాపింగ్కి వెళ్ళాలని ఆశపడుతున్నాడు. మీకు అభ్యంతరం లేకపోతే వాళ్ళిద్దరిని రేపు బయటికి పంపిద్దాం. అలాగే పంపిద్దాం నందిని. దీనికి నువ్వింత రిక్వెస్ట్గా అడగాలా? గోవర్ధన్ గారు, మీ అమ్మాయి ఒపీనియన్ ఏంటో తెలుసుకోకుండా నాకు మాట ఇచ్చేస్తున్నారు.
ఒకసారి తనతో మాట్లాడి చెప్తే బాగుంటుంది కదా. నా కూతురు నా మాటకి ఎదురు చెప్పదమ్మా. అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు అర్థం చేసుకునే సందర్భం కూడా దొరికినట్టుంటుంది కదా. ఇందులో అమ్మాయి మాత్రం వద్దని చెప్పడానికి ఏముంటుంది? మీ గారాబం మీ ప్రేమ మీకుంటాయి, కానీ చిన్న పిల్లల మొండితనం కాస్తుంటుంది కదా. లక్ష్మితో కూడా ఒక మాట చెప్పించారనుకోండి, నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఏది ఒకసారి లక్ష్మికి ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఆ, ఇస్తానమ్మా. లక్ష్మి, లక్ష్మి, వసంత, అమ్మాయిని పిలు. వెళ్ళి పిలవమని చెప్తున్నారా? ఇప్పుడే పిలుస్తానండి. లక్ష్మి, మీ నాన్న పిలుస్తున్నారు, రా. దేనికి? నందిని ఫోన్ చేసింది. తనతో మాట్లాడడానికే నిన్ను పిలుస్తున్నట్టున్నారు. రామ్మా. నేను రాను. నువ్వు ఇలా మొండికేస్తే మీ నాన్న ఇంకా ఎక్కువ చేస్తారు. మనసు చంపుకొనైనా నువ్వు ఒకసారి మాట్లాడి వెళ్తే మంచిది. రావే. వసంత, ఇంకా ఎంతసేపు? ఏంటా ముచ్చట్లో? తొందరగా రండి. మీ నాన్న గొంతు వినపడింది కదా, రావే, రా. రా. ఇదిగో వచ్చేసారమ్మా. నందిని లైన్లో ఉంది. వాళ్ళ తమ్ముడు నీతో కలిసి రేపు షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నాడు. వస్తానని చెప్పు. నేను ఎక్కడికి వెళ్ళను. వెళ్ళవా? వెళ్ళను. వెళ్ళవు. వెళ్ళను. వెళ్ళవు. నానా, నువ్వు ముందుకేస్తే మీ అమ్మని చంపేస్తాను. అర్థమైందా? మాట్లాడు, మాట్లాడు, ఓకే. హా, మాట్లాడు. మాట్లాడతాను. మాట్లాడు. హలో. హలో లక్ష్మి, హౌ ఆర్ యూ? రేపు మా తమ్ముడు వస్తాడు, సరదాగా షాపింగ్ కి వెళ్ళిరండి. నీకేం అభ్యంతరం లేదు కదా? ఏ అభ్యంతరం లేదు. నేను వస్తాను. వెరీ గుడ్ లక్ష్మి, నీకు కావాల్సినవి మొహమాట పడకుండా కొనుక్కో. నా తమ్ముడు నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఉంటాను, బాయ్. నువ్వేంటి ఇక్కే నిలబడ్డావు?
నేను ఎప్పటికీ మీ కోడల్ని అత్తయ్య. నేను పెట్టాలని పోగొట్టుకున్నావు కదా. నా పెళ్లి నా ఇష్టం, మా నాన్న ఇష్టం, అడగడానికి మీరెవరు అని నేను మిమ్మల్ని అనడం, బయటికి వెళ్ళిపోమనడం నేను మనస్ఫూర్తిగా అన్న మాటలు కాదు, గొడవ ఆపడానికి అన్న మాటలు. లక్ష్మి, మనం ఎంతో ప్రాణంగా ప్రేమించుకున్నాం. ఈ రెండు కుటుంబాల సంతోషం కోరుకుంటున్నాం. కానీ మావయ్య మూర్ఖత్వంతో మనల్ని విడదీయాలని చూస్తున్నాడు. నీకు ఇంకో అబ్బాయితో పెళ్లి చేయాలని చూస్తున్నాడు. కానీ ఆ పెళ్లి జరగనివ్వను. అమ్మ కూడా జరగనివ్వదు. నిన్ను ఎలాగైనా మా అమ్మ ఈ ఇంటి కోడలిగా తీసుకొని వస్తుంది. మన ప్రేమ మనకు అన్యాయం చేయదు. మన ప్రేమ గెలుస్తుంది లక్ష్మి. మావయ్యకి అమ్మ తగిన గుణపాఠం చెప్తుంది. నన్ను క్షమించండి. లక్ష్మి, అమ్మా, ఈ టైంలో నిద్ర పట్టలేదా? గతం తాలూకు పాత గాయాలన్నీ మళ్ళీ బయటపడి జ్యోతితోని పెళ్లి జరగదని మీ నాన్న అన్న ఆ రోజు నుంచి నాకు ప్రశాంతంగా నిద్రెక్కడ పట్టింది. మీ నాన్న పంతో రాక్షసత్వం వల్ల ఈ రెండు కుటుంబాలు కలవాలన్న నీ ఆశ నెరవేరకుండా పోతోంది. నువ్వు కోరుకున్న జీవితం నీకు దూరం అవుతోంది. ఆ నందిని తమ్ముడితోని పెళ్లి జరిగితే జీవితాంతో నువ్వు కుమిలిపోతూ బ్రతకాలి. చూస్తూ చూస్తూ ఒక తల్లిగా నిన్ను అలాంటి నరకంలోకి నడిపించలేను. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి. నా గురించి నువ్వెప్పుడూ ఇలానే ఆలోచిస్తావమ్మా, కానీ నాన్న ఆలోచించలేకపోతున్నారు. ఆయన ఆలోచనలతోనూ నిర్ణయాలతోనూ ఇక నీకు సంబంధం లేదు. నువ్వు కోరుకున్న జ్యోతి నీకు దక్కాలంటే, నువ్వు తులసి ఇంటికి కోడలుగా వెళ్ళాలంటే
మీ నాన్న గీసిన గీత దాటక తప్పదు. అమ్మా అవును. లక్ష్మి, మీ లక్ష్మి మా ఇంట్లో ఎందుకుంటుంది? మీ ఇంటి కోడల్ని చేసుకోవాలనుకుంటున్నారు కదా, అందుకే అది ఇక్కడికి వచ్చి ఉంటుంది. మీరే రప్పించుంటారా? తొట్టిదారిలో వెనకుండి రాజకీయాలు నడపడం ఇక్కడెవ్వరికీ తెలీదు. నీ కూతురు ఇక్కడ లేదు. నా అంచనా ఎప్పుడు తప్పదు. లక్ష్మి వీడి కోసమే ఇక్కడికి వచ్చి ఉంటుంది.